జ్ఞానం మీ భవిష్యత్తును నిర్మిస్తుంది. డిజిటల్ ప్రపంచంలో మీ విజయానికి మార్గదర్శి. ఇక్కడ మీరు నేర్చుకుంటారు, ఎదుగుతారు. Digital Path with Ajay. Learn and grow and move నమస్కారం. forward. మన దేశం భారతదేశం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను చాలా వేగంగా క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 100 కోట్లకు పైగా జనాభా, వేల సంవత్సరాల చరిత్ర, ఎన్నో గొప్ప సంస్కృతుల సమ్మేళనం మన దేశం. మరి ఈ ప్రయాణానికి సిద్ధంగా ఉండండి. సరే, మరి ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామో చూద్దాం. ముందుగా మన దేశ భౌగోళిక స్వరూపంతో మొదలుపెట్టి ఆ తరువాత మన సంస్కృతి, చరిత్ర, పాలనా వ్యవస్థ గురించి తెలుసుకుని చివర్లో కొన్ని ఆసక్తికరమైన వాస్తవాలతో ముగిద్దాం. ఏ దేశాన్నైనా అర్థం చేసుకోవాలంటే ముందు దాని భౌగోళిక పరిస్థితులను తెలుసుకోవాలి. హిమాలయాల నుంచి హిందూ మహాసముద్రం వరకు విస్తరించి ఉన్న మన దేశంలో ఎన్నో రకాల భూభాగాలున్నాయి. ఈ వైవిధ్యమే మన దేశానికి ఒక ప్రత్యేక గుర్తింపునిచ్చింది. చూశారా, భారతదేశం 7 దేశాలతో భూసరిహద్దును పంచుకుంటుంది. ఇందులో బంగ్లాదేశ్తో మనకున్న సరిహద్దు పొడవు ఎంతో తెలుసా? దాదాపు 4097 కిలోమీటర్లు. ఎంత పెద్దదో ఊహించుకోండి. ఇక ఆఫ్ఘనిస్తాన్తో అయితే చాలా చిన్నది, కేవలం 106 కిలోమీటర్ల సరిహద్దు మాత్రమే ఉంది. సరే, ఇప్పుడొక చిన్న ప్రశ్న. భారతదేశంలో చాలా ప్రసిద్ధి చెందిన దాల్ సరస్సు ఎక్కడుందో చెప్పగలరా? అవును, జమ్మూ మరియు కాశ్మీర్లో. దీన్ని కాశ్మీర్ కిరీటంలోనే ఆభరణం అని కూడా పిలుస్తారు తెలుసా? అక్కడి తేలియాడే తోటలు, హౌస్బోట్లు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి. విస్తీర్ణంలో చూస్తే మన దేశం ప్రపంచంలో 7వ స్థానంలో ఉంది. అంటే ఎంత పెద్దదో ఆలోచించండి. ఆస్ట్రేలియా కంటే కొంచెం చిన్నది, కాని అర్జెంటీనా కంటే పెద్దదనమాట. భౌగోళికంగా ఇంత వైవిధ్యమున్నప్పుడు మరి సంస్కృతి సంగతేంటి? అది కూడా అంతే వైవిధ్యంగా ఉంటుంది. ఇప్పుడు మన దేశ కళలు, వారసత్వం గురించి కొన్ని విషయాలు చూద్దాం. భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి దానికంటూ ఒక ప్రత్యేకమైన జానపద నృత్యం ఉంటుంది. ఉదాహరణకి కేరళకు చెందిన కథాకళి తీసుకోండి. అందులో వాళ్లు వేసే వేషధారణ, అలంకరణ అద్భుతంగా ఉంటుంది. పురాణ కథలని కళ్లకు కట్టినట్టు చూపిస్తారు. మరో ప్రశ్న, దిల్వారా దేవాలయాల గురించి వినే ఉంటారు కదా? చాలా అద్భుతమైన కట్టడాలవి. మరి ఆ దేవాలయాలు ఏ మతానికి చెందినవి? కరెక్టు, జైన మతానికి చెందినవి. రాజస్థాన్లోనే మౌంట్ అబూలో ఉంటాయివి. అక్కడ పాలరాతి మీద చెక్కిన శిల్పాలు ఎంత సున్నితంగా ఉంటాయంటే మాటల్లో చెప్పలేం. జైనులకు ఇవి చాలా పవిత్రమైన పుణ్యక్షేత్రాలు. ఇంత గొప్ప సంస్కృతి, వారసత్వం వెనుక ఎంతో పెద్ద చరిత్ర దాగి ఉంది. ఇప్పుడు మన ప్రయాణంలో కాస్త వెనక్కి వెళ్దాం. అంటే చరిత్రలోకి. ఆధునిక భారతదేశాన్ని తీర్చిదిద్దిన కొన్ని కీలక ఘట్టాలను చూద్దాం. ఈ యుద్ధాలు చూశారంటే భారతదేశ చరిత్ర గతిని ఎలా మార్చాయో మనకర్థమవుతుంది. ఉదాహరణకు 1526లో జరిగిన మొదటి పానిపట్ యుద్ధం. అదే భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యానికి పునాది వేసింది. ఆ తర్వాత వాళ్లు దాదాపు 300 ఏళ్లకు పైగా పరిపాలించారు. ఇది మన స్వాతంత్ర్య ఉద్యమంలో చాలా శక్తివంతమైన నినాదం. ఈ మాటలు వినగానే మనకు ఎంతో స్ఫూర్తి కలుగుతుంది. మరి ఈ నినాదాన్ని ఇచ్చింది ఎవరో గుర్తుందా? అవును, బాలగంగాధర్ తిలక్. స్వరాజ్యం నా జన్మహక్కు, దానిని నేను సాధించి తీర్తాను అని ఆయన గర్జించాడు. ఆ ఒక్క మాట లక్షలాది మంది భారతీయుల్లో స్వాతంత్ర్య కాంక్షను రగిలించింది. ఆ స్వాతంత్ర్య పోరాటం తర్వాత మనకు గణతంత్రం సిద్ధించింది. మరి మన పాలనా వ్యవస్థ ఎలా పనిచేస్తుందో, దాని వెనుక ఉన్న సూత్రాలేంటో ఇప్పుడు చూద్దాం. మన రాజకీయ వ్యవస్థలో ఈ బ్యాలెన్స్ అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది కదా? రాష్ట్రపతి, ప్రధానమంత్రి, వాళ్ల ప్రమాణ స్వీకారం, రాజీనామా ప్రక్రియలు చూస్తే అధికారాలు ఎలా నియంత్రించబడ్డాయో తెలుస్తుంది. ఈ స్లైడ్ అదే మనకు స్పష్టంగా చూపిస్తోంది. మన రాజ్యాంగం గురించి ఒక గొప్ప విషయం ఏంటంటే, ప్రపంచంలోని ఎన్నో మంచి రాజ్యాంగాల నుంచి స్ఫూర్తి పొంది దీన్ని రాశారు. అంటే వేరే దేశాల నుంచి మంచి విషయాలను తీసుకొని మనకు అనుగుణంగా మార్చుకున్నాం. ఉదాహరణకు మనకున్న ప్రాథమిక హక్కులనేవి అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకున్నవే. సరే, మన ప్రయాణం చివరికొచ్చేసింది. వెళ్లే ముందు ఒక క్విక్ ర్యాపిడ్ ఫైర్ రౌండ్, కొన్ని ముఖ్యమైన ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. రెడీనా? ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. క్రీడలకు సంబంధించిన చాలా ముఖ్యమైన ప్రశ్న. భారతదేశం మొదటిసారి క్రికెట్ ప్రపంచకప్ను ఎప్పుడు గెలిచింది? ఎస్, 1983లో.
కపిల్ దేవ్ కెప్టెన్సీలో అప్పటిదాకా 2 సార్లు ఛాంపియన్ అయిన వెస్టిండీస్ను ఓడించి కప్పు గెలవటం ఒక సంచలనం. ఆ విజయంతోనే దేశంలో క్రికెట్కు విపరీతమైన ఆదరణ పెరిగింది. సరే, ఇప్పుడు భౌగోళిక రాజకీయాలకు సంబంధించిన మరో కీలకమైన ప్రశ్న. భారతదేశం, పాకిస్తాన్ సరిహద్దు రేఖకు ఒక పేరుంది. ఏంటది? దాన్ని రాడ్క్లిఫ్ లైన్ అని పిలుస్తారు. 1947లో దేశ విభజన జరిగినప్పుడు సర్ సిరిల్ రాడ్క్లిఫ్ నేతృత్వంలోని కమిటీ ఈ లైన్ను గీసింది. అప్పటినుంచి అదే మన 2 దేశాల మధ్య అంతర్జాతీయ సరిహద్దుగా ఉంది. ఇంత గొప్ప చరిత్ర, ఇంత ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్న మన దేశాన్ని రాబోయే శతాబ్దంలో ఏ ఒక్క విషయం ముందుకు నడిపిస్తుందని మనం అనుకోవచ్చు? ఆలోచించాల్సిన విషయమే కదా. దీని గురించి ఆలోచిస్తూ ఉండండి.